తాటి కళ్ళు నీ రుణమెట్లా తీర్చుకోనమ్మా అమ్మా తాటి కళ్ళు నీ రుణమెట్లా తీర్చుకోనమ్మా అమ్మా అందరికైతే సేనార్థుల్లా నేను మీ శంకర్ గౌడు ఇక శంకర్ గౌడ్ వచ్చిందంటే మంచి మంచి ముచ్చట్లయితే తీసుకొని వస్తాడు కదా ఇగో ఊర్లో పొట్టనైతే ఇక పచ్చి కూడా ఏం తాగుతారు కానీ నా తాటి బొత్తలనైతే స్వచ్ఛమైన మంచి నీరా గట్లనే పోతాడి కళ్ళు పరుపుతాడి కళ్ళు అన్నీ పోస్తానులా తక్కువ ధరకే మీరైతే ఆ పానాలు అయితే ఖరాబ్ చేసుకోకుండా నా దగ్గరికి వచ్చి కళ్ళు తాగురు కానీ ఇగో మీ అందరి కోసం అయితే మంచి మంచి ముచ్చట్లు అయితే తీసుకొని వచ్చినులా మరి ఆ ముచ్చట్లేందో ఒక్కసారి చూడాలి కదా మనం ఇక అనుకున్నదే అయింది కదా నువ్వులా ఎందుకంటే మన కేసీఆర్ సార్ వాళ్ళ బిడ్డ కల్వకుంట్ల కవిత మేడము ఎమ్మెల్సీ ఇక గట్లనే మేడము తెలంగాణ జాగృతి పేరు మీద అయితే పార్టీ అయితే పెట్టింది కదా ఇక ఈ పార్టీకి ఇలా షరీకలైనవి పెద్ద పెద్ద లీడర్లు అందరూ మేడంకు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇక ఏంటిదంటే వచ్చే నెల 17వ తారీఖునైతే మేడం అయితే బీసీల గురించి అయితే ఒక పెద్ద పోరాటం చేస్తున్నది ఇక పోరాటం ఏంటంటే రైలు రోక కార్యక్రమం అయితే నిర్వహిస్తుందట ఎందుకు మరి బీసీలకు అని అనుకుంటున్నారు కదా 42% అయితే రిజర్వేషన్ కావాలని మేడం అయితే బీసీల తరఫున గొంతెత్తుకొని కొట్లాడుతుందట ఇక ఈ కార్యక్రమం మీదనైతే జాన్ వెస్లీ సార్ ఉన్నాడు కదా జాన్ వెస్లీ సార్ని అయితే కలిసేందుకైతే ఎమ్మెల్సీ మేడం అయితే పోయింది ఇక సిపిఎం పార్టీలోకి వెళ్ళి జాన్ వెస్లీ సార్ కూడా మేడంకి అయితే సపోర్ట్ చేస్తారట సబ్బండ వర్గాల గురించి మీరు పోరాడుతున్నారు కదా మేము కూడా మీ పార్టీలా మేము కూడా మీకైతే సపోర్టింగ్ చేస్తామని సార్ కూడా మాట ఇచ్చిండట రైతు నేస్తం కార్యక్రమం అయితే జరిగింది కదా నువ్వులా ఈ రైతు నేస్తం కార్యక్రమంలో అయితే ఇగో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే ఒక మాట అంటున్నాడు అల్లుడేమో శనీశ్వరుడట మామనేమో శకునట ఇక ఈ ముచ్చట ఎవరిని అంటారో నేను చెప్పాల్సిన అవసరం లేదులా మీకే తెలుస్తుంది ఎందుకంటే అటు కేసీఆర్ సార్ను ఇటు మేనల్లుడు హరీష్ రావు సార్ని అయితే సారు ఎత్తి పొడుస్తున్నాడట ఎందుకంటే తెలంగాణలో అభివృద్ధి చేయుర్రా నాయన అంటే తెలంగాణ భూములను అమ్ముకొని వేలం పెట్టి వాళ్ళ సంచులు అయితే నింపుకున్నారని సార్ అయితే అంటున్నాడు ఇక ఈ రైతు నేస్తం కార్యక్రమంలో అయితే వాళ్ళ మీద మండి పడుకుంటా ఇగో అల్లుడేమో శనీశ్వరుడు మామనేమో శకిని ఎట్లా చెప్తే గట్టనే చేస్తారు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఉద్ధరించింది ఏందివే ఈ 10 సంవత్సరాలు అని అనుకుంటా సార్ అయితే మండిపడుతున్నాడు రైతులకు ఏమన్నా చేసిర్రా రైతులు మీ మీద ఆసనంగా ఎందుకున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయితే రైతులకు ఎంత చక్కగా చేస్తున్నది రైతు భరోసా చేసింది రైతు రుణమాఫీ చేసింది రైతులందరి అకౌంట్లలో పైసలు కూడా వేసింది కదా మరి అంత మంచి కాంగ్రెస్ పార్టీ మీదనైతే ఎందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తారు ఈ మామ అల్లుళ్ళు అని సార్ అయితే గరం గరం షాయ్ అయినట్టే ఆగుకుంటా మాట్లాడుతున్నాడులా ఇక ఇంకో ముచ్చట చెప్పుకోవాలంటుల్లా మన వైసీపీ అధినేతరైతే జగనాల సార్ అయితే యువత పోరాటం పేరు మీద అయితే నిన్ననైతే ర్యాలీ చేసిర్రు ఇక ఈ ర్యాలీ చేస్తుంటే సార్ అయితే ఏమంటున్నాడంటే చీ 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 ఈ కూటమి ప్రభుత్వము గింత అఘాయిత్యానికి చెలగారుతుందా ఎందుకంటే యువకులైతే అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా శాంతియుతంగా చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసుడు ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమంజసం అని గట్టిగానే అడుగుతున్నాడు ఇక కూటమి ప్రభుత్వం అట నిరుద్యోగ భృతి మీద విద్యా దీవెన మీద వసతి దీవెన మీదనైతే చాలా మోసాలు చేస్తున్నదట ఏడ ఇచ్చిర్రు ఏడయ్యలేదు ఓడెక్కినాక ఓడమల్లన్న ఓడ దిగిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు వాళ్ళు జనాలకు గట్టనే విద్యార్థులకు చేసింది సున్నా అని అయితే సార్ చెప్తున్నాడు అయినా ఇట్లా విద్యార్థులు వాళ్ళ బాధను చెప్పుకుంటే వాళ్ళ నోరులను నొక్కుతారా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తారా అయినా కలెక్టర్ ఆఫీస్లో ఒక ఉత్తరం ఇచ్చేందుకు శాంతియుతంగా ర్యాలీ లేకపోతే వాళ్ళ మీద గింత అఘాయిత్యం చేస్తారా అని జగనాల సార్ అయితే అటు కూటమి ప్రభుత్వం మీద పవనాల సార్ మీద చంద్రాల సార్ మీదనైతే మండి పడుతున్నాడు అని చెప్పొచ్చునుల్లా ఓరి వారి సమ్ములో ఉన్నవారా నువ్వేమో సర్పంచి అయితా అని బాగా ఎగురుతావు కానీ మరి ఆ సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు మరి ఆ సర్పంచ్ ఎలక్షన్ల మీద 6 పిటిషన్లు వేసారు కదా ఆ 6 పిటిషన్ల గురించి మరి ఇలా హైకోర్టులో రాబోయే తీర్పు గురించి నీకేమైనా ఎరికేనారా ఏం తెలియక ముందుకే ఈయన సర్పంచ్ అయితా అని బాగా ఎగురుతాండుల్లో అయితనులా ఏం లేదు స్థానిక ఎలక్షన్ల మీదనైతే కోర్టులో 6 రకాల పిటిషన్లు వేసారు కదా
ఆ పిటిషన్ల మీదనైతే ఇవాళనైతే హైకోర్టులో తీర్పు వస్తుందట. మరి ఆ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు, ఎలక్షన్స్ పెడితే ఏం చేయాలి, ఏం కథ అనే ముచ్చట్ల మీదనైతే ఇలా హైకోర్టు అయితే తీర్పిస్తుందట. ఇక ఎన్నికల నిర్వహణ ప్రభుత్వం అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అయితే ఈ ముచ్చట్నైతే చెప్పింది. ఇక గత ఏడాది ఫిబ్రవరిలోనే మొత్తానికైతే సర్పంచ్ల పదవీకాలం అయితే అయిపోయింది కదా. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా సర్పంచ్లే లేరు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఎంబటే పెడితే ఎంబటే సర్పంచ్లు అయ్యేందుకైతే యువతనైతే ముంగటకు వస్తున్నది. ఇక మరి ఈ సర్పంచ్ ఎలక్షన్ల తీర్పు ఎట్లా వస్తుందో ఏమొస్తుందో కానీ మనమైతే వేచి చూడాల్సిందే, హైకోర్టు తీర్పు ఇచ్చేదాకా ఇయ్యాలా. ఇగో సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే బాగా గరమవుతున్నాడులా కేసీఆర్ సార్ మీద. దమ్ముంటే నీకు నిజంగానే దమ్ముంటే చర్చ పెట్టుకుందాం దా. మరి గోదావరి నీళ్ళు ఎడిపోతున్నాయి, గోదావరి నీళ్ళ కథ ఏమైంది, దాని గురించి అయితే చెప్పాలి కదా. ఏమన్నంటే తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే, సీఎం కేసీఆర్ అడుగులకు మడవలు దొక్కి పరవలు నేర్పిండు గోదావరి మీద అని మాట్లాడరు కాదు. నిజానికి గోదావరి నదీ జలాలు ఎడిపోతున్నాయి, చర్చిద్దాం దా. మరి చర్చకెందుకో ఏమో వస్తలేవు అని సార్ అయితే గరంగా మండిపడతాడు కేసీఆర్ సార్ మీద. ఇక కేసీఆర్కి అయితే గోదావరి జలాల మీద నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే నువ్వైతే ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో స్పీకర్కి అయితే లెటర్ రాసి ఇవ్వాలి, నేను ఈ జలాల మీద మాట్లాడతా అని. అయినా నువ్వు ఫామ్ హౌస్ నుంచి బయటికే వస్తలేవు, ఇంకా నదీ జలాల మీద ఎట్లా మాట్లాడతావు, అయినా మా పిచ్చి కానీ అని సార్ అయితే అంటున్నాడులా. ఇక మరి నిజానికి నదీ జలాల మీద సారు మాట్లాడతాడో లేదో, నిజానికైతే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఆయన పిలుస్తున్నాడు. పిలిచినా కూడా మరి ఆయన వినిపించుకుంటాడా వినిపించుకోడా, అసెంబ్లీకి వచ్చి చర్చిద్దామంటే చర్చిస్తాడా లేడా చూడాల్సిందే. ఇకనులా ఆమ్రపాలి మేడం అయితే తెలివనోళ్ళు ఎవరుంటారు చెప్పుర్రి. అంతకు మునుపు అయితే మన తెలంగాణలో పనిచేసింది ఐఏఎస్గా. ఇక దాని తర్వాత డిపిటిఓ ఉత్తర్వులతోటైతే మేడం అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే పోయింది కదా. ఆంధ్రప్రదేశ్కి పోయి అక్కడనైతే మేడము సేవలు అందిస్తున్నది. కాకపోతే ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ పెట్టుకున్నదటనులా మళ్ళీ తెలంగాణకు వచ్చేటందుకు. ఇక మేడంకు తెలంగాణ మీద చాలా అభిమానము ఉన్నదేమో కానీ ఇక నేనైతే తెలంగాణకు పోతా అని అనుడుతోటే అట్లా కూడా పిటిషన్ వేసిందట మేడం. ఇక మేడం ఇచ్చిన పిటిషన్ అయితే కేంద్ర పరిపాలక ట్రిబ్యునల్ కూడా అనుమతినిచ్చిందట. ఇక అనుమతినిస్తే ఇక మేడం అయితే తెలంగాణకు వచ్చేదానికైతే మొత్తానికైతే సిద్ధమైందని చెప్పాలి. అయితే ఇప్పుడు మేడం అయితే పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గానైతే పని చేస్తున్నది. ఇక తొందరనే ఆమ్రపాలి మేడం అయితే మళ్ళా తెలంగాణకు వస్తున్నదటనులా. అబ్బా 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 ఈ తెలంగాణలో అయితే అటు కాంగ్రెస్ వాళ్ళకు ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు అస్సలకే పడతలేదులా. పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నది ఇక రెండు పార్టీల మధ్య. ఇగో నిన్నటికి నిన్న ఏం జరిగిందంటే హరీష్ రావు సార్ అయితే ట్విట్టర్లో ఒక సెన్సేషనల్ అయిన ట్వీట్ అయితే చేసిండులా. ఇక ట్వీట్ ఏంటిదంటే నిజానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధే లేదట. ఇక చిత్తశుద్ధి ఉంటే గట్టెట్లా మాట్లాడతావు సచివాలయంలో కూర్చొని. ఇక మీ ప్రభుత్వం అయితే అబద్ధాల పేరు మీద బూతుల పేరు మీదనైతే గద్దెనెక్కింది. ఇంకా అబద్ధాల పేరుతోటి బూతుల పేరుతోటి ఎందానికన్నా నెట్టుకొస్తారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే జనాలు ఎంత మంచిగుండే, జనాల పేరిటనైతే చాలా మంచిగా చేసింది కేసీఆర్ గారే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అయినా కాళేశ్వరం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడున్నది? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కానీ మరి నిజానికి 1,00,000 కోట్లు ఖర్చు కాలేని కాళేశ్వర ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది, ఏడికెళ్ళి జరుగుతుంది? జర నాలుకే భద్రం పెట్టుకోవాలి. ఏదన్నా మాట్లాడేటప్పుడు వాస్తవము అవాస్తవము తెలుసుకొని మాట్లాడాలి అని హరీష్ రావు సార్ అయితే ట్విట్టర్లో ట్వీట్ చేసిండు. ఇక నిజానికి హరీష్ రావు సార్ చెప్పింది నిజమా లేదంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి సారు మాట్లాడిన వ్యాఖ్యలు నిజమా ఒక్కసారి మనం చూడాల్సిందే. ఇక ఇది చిలికి చిలికి గాలివానవుతుందా లేకపోతే చల్లబడుతుందా అనే ముచ్చట. ఇగోనులా గియ్యలా మీ శంకర్ గౌడు ఇవాళ తెచ్చిన తాజా ముచ్చట్లు. ఇక మళ్ళీ మంచి మంచి తాజా ముచ్చట్లతోటైతే రేపైతే కలుస్తానులా. ఇప్పుడైతే పొద్దుపోతుంది, కళ్ళు మనవకాడ నా జనాలందరూ వెయిటింగ్ చేస్తారు. ఉంటా మరి.